మైనారిటీ వర్గానికి చెంది ముఖ్యంగా బంగ్లాదేశీ ముస్లింలకు మద్దతు ఇచ్చేటటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, బిలాసీపారా. ఇది బంగ్లాదేశీలు బాగా ఎక్కువగా ఉన్నటువంటి, బంగ్లాదేశీ మూలానికి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే పేరు షంషుల్ హుదా. ఈయన పార్టీ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, యూడిఎఫ్. దీన్ని స్టార్ట్ చేసింది ఒక ముస్లిం నాయకుడు బద్రుద్దీన్ అజ్మల్. ఈయన ఇటీవల ఒక ఇనాగరేషన్కి వెళ్ళాడు. అక్కడ ఇనాగరేషన్కి వెళ్ళిన తర్వాత ఎర్ర రంగు రిబ్బన్ లేదు, పింక్ రంగు రిబ్బన్ ఉండేటప్పటికీ ఆ సిబ్బంది ఎవరైతే ఈ రిబ్బన్ అరేంజ్ చేశారో వాళ్ళని కొట్టాడు. కొట్టడమే కాదు, అక్కడ ఒక అరటి చెట్టుని శుభ సూచకంగా పెడితే దాన్ని కూడా పీకి దానితో పాటు తల మీద ఒకటి కాదు 2 సార్లు కొట్టాడు. ఎందుకంటే అరటి చెట్టు పొట్టిగా ఉందట, దానికోసం రిబ్బన్ కట్ చేసేందుకు వంగాలట, ఇది నాకు ఇబ్బంది అని కొట్టాడు. చివరికి ప్రజల నుంచి భయంకరమైన తిరుగుబాటు రావడంతో ఇప్పటికైతే ఆయన క్షమాపణ చెప్పాడు. కానీ ఈ మైనారిటీ పార్టీకి చెందినటువంటి మైనారిటీ రాజకీయాలు చేసే ఈ నాయకుడికి మాత్రం పొగరు తగ్గలేదు.